స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. అధిష్టానం త్వరలోనే నంద్యాల టికెట్ ప్రకటిస్తుంది. అందరూ కలిసికట్టుగా టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏవి సజ్జల. టికెట్ విషయంలో స్పష్టత ఉంది. రాకుంటే భూమా చంద్రబాబు ఫోటోలతో ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ప్రజా చైతన్య వేదిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రశేఖర్. అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన ఆర్యవైశ్య నాయకులు. రాజకీయ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించి ఎన్నికలు విజయవంతం చేయాలన్న రిటర్నింగ్ అధికారి రామ్మోహన్. పట్టణంలో దారుణం. 3 రోజుల పసిపాపను కుందు నదిలో పడేసిన తల్లిదండ్రులు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం త్వరలోనే నంద్యాల టికెట్ విషయంలో ప్రకటన ఇస్తుందని, అంతవరకు కార్యకర్తలు నేతలు సంయమనం పాటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కార్యకర్తలకు సూచించారు. శనివారం పట్టణంలోని పద్మావతి నగర్లోని టీడీపీ కార్యాలయంలో వీరిరువురు కార్యకర్తల నేతల సమావేశాన్ని నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుందని, టికెట్ తనతో పాటుగా శ్రీధర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఆశిస్తున్నారని, అధిష్టానం నిర్ణయం త్వరలోనే వస్తుందన్నారు. టికెట్ వచ్చినా రాకపోయినా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, టీడీపీ విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఏవీ సూచించారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఆశావాహులు ఎక్కువ మంది ఉండటంతో అధిష్టాన నిర్ణయం ఆలస్యమైందని, ఏది ఏమైనా తాము పార్టీ మారే ప్రసక్తే లేదని, టికెట్ తమకే వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నంద్యాలను ఎంతో అభివృద్ధి చేసిన టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. దూదేకుల ఫెడరేషన్ చైర్మన్ మాట్లాడుతూ, టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టికెట్ల కోసం వేట ప్రారంభమైంది. అందులో భాగంగా కూడా నేను కూడా నంద్యాల టికెట్ ఆశించేదానికి ఆ ప్రయత్నంలో ఉన్నాను. అదే ప్రయత్నంలో శ్రీరెడ్డి గారు కూడా, ఎస్పీ వైద్య ఫ్యామిలీ కూడా ఉన్నది. అలాగే బ్రహ్మానంద రెడ్డి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. టికెట్ ఆశించడంలో తప్పలేదు. కాకపోతే టికెట్ ఎవరికి వచ్చినా మనం అందరము కలిసికట్టుగా పనిచేయాలి. కొంతమందికి నేను వైకాపాకు పోతున్నానని కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. అవన్నీ కూడా పులిస్ స్టాప్ పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో కూడా నేను కార్యకర్తల మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నంద్యాలలో నాకు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా పేరుతో పిలిచే సన్నిహిత సంబంధాలు నాకున్నాయి. నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఇప్పుడు రాలేని వాళ్ళు కూడా మళ్ళా నన్ను ఇంటి దగ్గర వచ్చి కలుస్తారు, అది నాకు తెలుసు. 2 రోజులలో అభ్యర్థి ఎవరనేది తేలిపోతుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది రెచ్చగొట్టే విధంగా, కొంతమంది ఇంకొక రకంగా గ్రూపులుగా విడిపోతే మనం నష్టపోతాము. ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారు, ఎవరైతే అండగా ఉంటారు, ఎవరైతే
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారనేది పార్టీ నిర్ణయించి వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరనేది కూడా 2 రోజుల్లో మోస్ట్లీ రేపు ఎల్లుండిలో అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు తప్పకుండా అందరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి మనం కూడా అందరము అది 1 డేనో 2 డేసో ఒకసారి ఏదో ఒక రీజన్స్ వల్ల 3-4 డేసో 5 డేసో లేట్ కావచ్చు. బట్ అంతవరకు మనం ఎఫర్ట్ పెట్టకుండా ఉండడము, మనం కష్టపడకుండా ఉండడం అనేది తప్పు అనేది అనిపించింది పర్సనల్గా. నేను ఏవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుకున్నాము. ఏవి సుబ్బారెడ్డి గారికి చెప్పినాను, వచ్చేసేయండి మీరు ఇక్కడికి అనేది. అతనికి ఆల్రెడీ ఆలోచన ఉంది రావడం అనేది. సో ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు అనే స్పెక్యులేషన్ అనవసరము. పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. చాలా బాగా డెవలప్ అయింది. 10 ఏళ్లలో జరగాల్సిన డెవలప్మెంట్ 1 ఇయర్లో జరిగింది. ఈ మాట అందరూ ఒప్పుకుంటారు. న్యూట్రల్ వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అంతకుముందు కూడా మెన్షన్ చేశాను. ఓకే, నంద్యాల కాదు, నంద్యాల ఇస్ అ మోడల్. నంద్యాల లాగా అన్ని ఊళ్ళో డెవలప్ చేయాలనేది నా కోరిక అని అన్నారు. ప్లీజ్ కోఆపరేట్, దిస్ ఈజ్ ఇన్ ఎవ్రీబడీస్ ఇంట్రెస్ట్. ఇది ఎవరో ఒక్కరిది కాదు, అందరము బాగుండాలంటే అందరం కలిసి పోరాడాల్సిందే. అధిష్టానం తనకు టికెట్ ఇచ్చే విషయంలో చాలా స్పష్టంగా ఉందని, ఒకవేళ టికెట్ రాకపోయినా చిన్నాన్న భూమా నాగిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలతో ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద్ రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని భూమా బ్రహ్మానంద్ రెడ్డి స్వగృహంలో కౌన్సిలర్లు, కార్యకర్తలతో ఎమ్మెల్యే భూమా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప ఎన్నికలలో ఏవి సుబ్బారెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఫరూక్ తో పాటుగా పలువురు నేతలు, కార్యకర్తలు తన గెలుపునకు కృషి చేశారన్నారు. వారి అండతో చిన్నాన్న ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా నెరవేర్చానన్నారు. రానున్న ఎన్నికలలో మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని, టికెట్ విషయంలో లోకేష్ బాబు తనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. మంచి రోజు చూసుకుని ప్రచారం కూడా మొదలు పెడుతున్నామన్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో, చిన్నాన్న భూమా నాగిరెడ్డి ఫోటోలతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. మునుపటి మాదిరే భూమా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తనకు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా టికెట్ డిక్లేర్ కాలేదు అనే ఒక కన్ఫ్యూజన్ అందరిలో ఉందని తెలుసుకొని ఈ రోజు అందరితో మాట్లాడదామని ఈ రోజు ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వల్లనే చాలా మంది ముందుకొచ్చి బాబాయ్తో పాటు నీ వెంట మేము ఉన్నాము అని ధైర్యంతో ఈ రోజు బాబాయ్ ఎన్నికలకి రావడం జరిగింది. నాకు ఈ రోజు కూడా రాజకీయాల మీద ఆసక్తి లేదు. బాబాయ్ నాతో చాలా సార్లు రాజకీయాల్లోకి ఖచ్చితంగా నువ్వు రావాలి అని నాకు చెప్పినప్పుడు కూడా నేను మీ ఫైనాన్షియల్ గా ఇంట్లో అందరికీ సపోర్ట్ గా ఉంటాను, ఏమి ఇబ్బంది లేదని చెప్పాను. కానీ ఆ రోజు నాకు మాట చెప్పినాడు, మా నాన్న, మీ నాన్న, నేను, పిన్ని కష్టపడినది అంతా కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే నువ్వు రావాల్సిందే అని కూడా ఆ రోజు నేనైతేనే, లేకపోతే ఆయన కొడుకులు అయితేనే న్యాయంగా ఉంటుందని ఒక ఉద్దేశంతోనే నేను ఆ రోజు బై ఎలక్షన్ లో అభ్యర్థిగా ఉండడానికి నిర్ణయించుకున్నాను. బై ఎలక్షన్ లో చెప్పినప్పుడు ఇన్ని పనులు 1400 కోట్ల పనులు వీళ్ళకి సంవత్సరాల కాలంలో ఎవరు చేసుకోలేరని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం అందరం కూడా గర్వపడే విధంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, ఇవ్వని హామీని కూడా ఈ రోజు మనము పనులన్నీ పూర్తి చేసుకొని ఈ రోజు ప్రజల ముందుకు చాలా ధైర్యంగా గర్వంగా వెళ్ళొచ్చు. గ్రామం నుంచి ఎప్పుడు ప్రచారం చేసినా కూడా మొదలు పెట్టినాం. ఈ రోజు నుంచి ప్రచారం కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రచారం కాబట్టి మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా, ప్రతి ఒక్కరిని పాల్గొనాల్సిందిగా కూడా కోరుతున్నాను. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు వచ్చిన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చాలా మంది నాకు ఒక మాట చెప్పారు, ఇంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా వచ్చి చాలా డిఫరెన్సెస్ ఉన్నదాన్ని సెట్ చేసినాము, నువ్వు ఎట్లా నిలబెట్టుకుంటావో అని ఒక డౌట్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడితో ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏ మీడియాలో కూడా ఒక్క వార్త కూడా ఈ రోజు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ముందుకు తీసుకొచ్చామంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే నేను రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను, ఆ రోజే వెనక్కి తగ్గకూడదు అని కూడా నిర్ణయించుకున్నాను. చాలా మంది ఈ రోజు నాకు టికెట్ రాకూడదు, మాకు రాకపోయినా పర్లే, బ్రహ్మానంద రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వకూడదు అని కూడా మాట్లాడడం జరిగింది. పక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది.
ఖచ్చితంగా నిన్న లోకేష్ గారు ప్రచారంకి వెళ్ళిపో అని చెప్పడంతో నేను ఈ రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాను. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక మాట ఇస్తున్నాను. పొరపాటున ఒకవేళ టికెట్ రాకపోయినా నేను ఖచ్చితంగా ఒకవైపు మా బాబాయ్ ఫోటో, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ఇండిపెండెంట్ గా నిలబడి. పొట్టి శ్రీరాములు 118వ జయంతి సందర్భంగా సంజీవనగర్ గేటు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్షలు చేశారని, ఆంధ్ర రాష్ట్రం అవతరించిందంటే ఆయన పుణ్యమే అన్నారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి, ఆర్యవైశ్య నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసుకొని ఈరోజు మనం అందరం కూడా ఆయన గుర్తు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు సైతం పరంగా పెట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని సాధించిన సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. దానివల్ల అందరం కూడా ఈరోజు రాష్ట్రం ఏర్పడిందంటే కూడా ఆయనే కారణం. ఈరోజు ఆయన గుర్తు తెచ్చుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని కూడా అందరికీ తెలియజేస్తారు. నంద్యాల ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోను సెయింట్ లూక్స్ అందుల పాఠశాల విద్యార్థుల చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి డేరంగు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజలు, దాతలు, క్రియేటివ్ సర్వీస్ సొసైటీ సభ్యులు, మీడియా ప్రతినిధుల సహకారంతో 11 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సేవా కార్యక్రమాలలో భాగంగా అందులకు, వికలాంగులకు, అనాథలకు, వృద్ధులకు అవసరమైన కిట్లను పంపిణీ చేయడం జరిగిందని, నంద్యాల పట్టణ అభివృద్ధికి, రోడ్ల విస్తరణపై పోరాటాలు మరియు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం జరిగిందని, సేవారంగంలో ఉన్న మేము రాజకీయాలలో పోటీ చేయడానికి కారణం నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికై శాశ్వత పరిష్కారం కోసం అధికారులకు, న్యాయవాదులకు వినతి పత్రం అందించడం జరిగిందని, వారి నుండి సరైన స్పందన రావడం లేదని వేచి చూశాం, అయినా మార్పు లేదని, నియోజకవర్గ అభివృద్ధికి శాశ్వత పరిష్కారం కోసం తాను రాజకీయ అరంగేట్రం చేస్తున్నామన్నారు. నమస్కారం. ప్రజా చైతన్య వేదిక నంద్యాల ఎన్నికల మేనిఫెస్టోను ఈరోజు సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో ఉన్న అంధ విద్యార్థులు విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు, ప్రజలు, దాతలు, క్రియేటివ్ సర్వీస్ సొసైటీ సభ్యులు, మీడియా ప్రతినిధుల సహకారంతో 11 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నంద్యాల పట్టణ అభివృద్ధికై, రోడ్ల విస్తరణకై పోరాటాలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నంద్యాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 118వ జయంతిని కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి బింగుమళ్ళ శ్యాంసుందర్ గుప్తా మరియు నంద్యాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో స్థానిక సంజీవ్ నగర్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ గుప్తా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఈ రాష్ట్రం ఏర్పడిందని, అలాగే జరగబోయే ఎన్నికలలో ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదర సోదరీమణులు ఓటు హక్కు వినియోగించుకొని ఆర్యవైశ్యుల ఓటింగ్ శాతం పెంచాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘము, డివిజన్ సంఘము, మహిళా మండలి, నంద్యాల మండల ఆర్యవైశ్య సంఘము, కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘము, లయన్స్ క్లబ్ వారి అధ్యయనంలో కూడా పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు ఘనముగా నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే 2011 నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి జరుపుకున్నప్పుడు గల ప్రత్యేక నాయకులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాము. ఈరోజు మన వైశ్య ప్రముఖులైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భముగా ఆయనకు మన సంజీవ్ నగర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడానికి మహిళా మండలి, మహిళా జిల్లా వైశ్య సంఘము, ఆర్యవైశ్య సంఘము అందరూ తరలి వచ్చినారు. మెయిన్గా చెప్పాలంటే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి కన్యకా పరమేశ్వరికి, మన కులదేవత కన్యకా పరమేశ్వరికి ఒక పోలిక ఉంది. ఏమిటంటే మన కన్యకా పరమేశ్వరి కూడా మన ఆర్యవైశ్యుల గొప్పతనము పోకుండా ఆత్మార్పణ చేసుకొని ఆమె మనకు దేవతగా నిలిచినారు. ఆంధ్ర ప్రగతి కోసం ఎంతో పోరాడినాడు. ఆయన పోరాటానికి జీవితాన్ని చెల్లించినాడు. మరి ఈరోజు పొట్టి శ్రీరాములు ఎంతో చేయడం వల్ల ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించింది.
ప్రభుత్వం గుర్తించింది. నెల్లూరు జిల్లాలో ఆయనకు ఏకంగా పొట్టి శ్రీరాములు జిల్లాగా ప్రకటించింది. కాబట్టి మరియు వివిధ ఆర్యవైశ్యుల తరఫున ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది. ఈ ఉద్దేశంగా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరిమణులు తమ ఓటుకు వినియోగించుకొని ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వానికి మన ఓటు బ్యాంక్ ఏందో నిరూపించి మన సత్తా చాటుతామని తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యులమని చెప్పుకోవడానికి గర్వపడే విధంగా ఆర్యవైశ్య రత్నమైనటువంటి పొట్టి శ్రీరాములు గారి 118వ జయంతి సందర్భంగా పట్టణంలోని వివిధ ఆర్యవైశ్య సంఘాలు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పట్టణంలో 26,000 మంది ఓటర్లు ఉన్న వైశ్య సోదరులు 26,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు పదవుల విషయంలో అయితేమి, డెవలప్మెంట్ విషయంలో అయితేమి వైశ్యులు చాలా నెగ్లెక్ట్కు గురవుతున్నారు. శ్రీరాములు గారి 118వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఆయన సర్కిల్ వద్దకు ఆర్యవైశ్య సంఘాలన్నీ జిల్లా అయితేనేమి, నంద్యాల అయితేనేమి, మహిళా సంఘాలు అయితేనేమి అందరూ ఉత్సాహంతో వచ్చి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రీరాములు గారు అమరని పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకోవడం జరిగింది. రాజకీయ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించి ఎన్నికలను విజయవంతం చేయాలని నంద్యాల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ అన్నారు. శనివారం నిశాంత్ భవన్లో రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో రిటర్నింగ్ అధికారి రామ్మోహన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రామాంజనేయ రెడ్డి, నోడల్ అధికారి శివభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ అనగా సోమవారం నుండి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని, రాజకీయ పార్టీల వారు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులు 3 వాహనాలలో మాత్రమే రావాలని, నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలుపుకోవాలని, అభ్యర్థితో కలిసి 5 మంది సభ్యులు మాత్రమే రావాల్సి ఉంటుందని, అభ్యర్థి అఫిడవిట్ ఫారంలోనే అన్ని కాలంలను పూర్తిగా పూరించవలసి ఉంటుందని, అభ్యర్థి ఓటును కూడా పరిశీలించడం జరుగుతుందని, అభ్యర్థి స్థానికుడు కాని ఎడల ఓటరు ధృవీకరణ పత్రం సమర్పించవలసి ఉంటుందని, అభ్యర్థులు రీసెంట్ గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించవలసి ఉంటుందని, జనరల్ కేటగిరీ వారు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారు అయితే 5,000 రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నారు. అభ్యర్థి బ్యాంకు నందు కొత్త ఖాతాను తెరచవలసి ఉంటుందని, 20,000 రూపాయలకు మించి లావాదేవీలు చేయరాదని, అభ్యర్థుల వెంట 50,000 రూపాయలకు మించి క్యాంపులలో క్యాటరింగ్ చేయరాదన్నారు. అభ్యర్థులు మాదిరి సంతకాలు చేయవలసి ఉంటుందని, ఏజెంట్ అయితే అభ్యర్థి ఎదుటనే సంతకాలు చేయవలసి ఉంటుందన్నారు. అభ్యర్థులు క్రిమినల్, ఇతర కేసులు ఏవైనా ఉంటే వారి న్యూస్ పేపర్లలో పబ్లిష్ చేసుకోవలసి ఉంటుందని అన్నారు. ఉదయం జరిగిన రూటు అధికారుల సమావేశంలో మాట్లాడుతూ రూట్ అధికారులు వారికి కేటాయించిన రూటును ముందుగానే పరిశీలించుకోవాలని, రూటు పరిశీలనలో నిర్లక్ష్యం వహించరాదని, రూటును స్వయంగానే పరిశీలించి సమస్యలు ఏవైనా ఉంటే మా దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సిఐలు, ఎన్నికల ఉప తహసీల్దార్ రామ్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున లాయర్ మనోహర్ రెడ్డి శర్మ, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వివేకానంద రెడ్డి, బీజేపీ తరపున ఇంటి ఆదినారాయణ, కాంగ్రెస్ తరపున బాషా, సిపిఎం తరపున సద్దాం, సిపిఐ బాబా ఫక్రుద్దీన్ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మనం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి 18వ తారీఖు నుంచి ఫైల్ చేసుకోబోయే నామినేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 18వ తారీఖున నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది. ఆ రోజు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. స్క్రూటినీ వచ్చి 26వ తారీఖున ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి 28, పోల్ డేట్ 11/4 ఉంటుంది. ఈ ముఖ్యంగా మన నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు 11 నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ అంటే మా తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఒక 100 మీటర్ల వరకు కేవలము 3 వెహికల్స్, 100 మీటర్ల అవతల 3 వెహికల్స్ క్యాండిడేట్తో కలిపి 5 మందిని మాత్రమే మా కార్యాలయానికి వచ్చి నామినేషన్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సంబంధిత పార్టీలకు చెప్పాము. వారు కూడా వారి యొక్క సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది.
నంద్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల పసిపాపను తల్లిదండ్రులు కుందు నదిలో పడేశారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు కుందు నది వద్ద పసిపాప మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అధికారి అగ్నెస్ ఏంజల్ మాట్లాడుతూ 3 రోజుల క్రితం పసిపాప పుట్టినట్టుగా పాప మీద ట్యాగ్ ఉందని, పాప తల్లి పేరు దివ్య అని, తండ్రి వెంకటేశ్వర్లు అని ట్యాగ్ పై వ్రాసి ఉందన్నారు. ఆడపిల్లలు తమకు వద్దనుకుంటే ఐసీడీఎస్ వారికి తెలియజేస్తే వారిని శిశుగృహాలకు పంపిస్తామన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడవద్దని ఆమె కోరారు. విఆర్ఓ గారు కూడా వస్తున్నారు. మరి మున్సిపల్ సిబ్బంది వాళ్ళని పిలిపించి బేబీని బయటికి తీశాము. మరి పాపకు అంత ఐసీయూలో పెట్టినారో ఏమో, చేతులకు కూడాను అంత ఇది ఫ్లూయిడ్స్ పెట్టినట్టు అవన్నీ ఉన్నాయి. ట్యాగ్ కూడా ఉంది. పాప తల్లి పేరు దివ్య అని, తండ్రి పేరు వెంకటేశ్వర్లు అనేది. ఊరు తర్వాత చిరునామా మాత్రం లేదు. పాప చాలా చక్కగా ఉంది. 2.5 kgsతో వెయిట్ ఉన్నట్టు కూడాను ఆడ తెలియజేస్తుంది. మరి నార్మల్ వెయిట్లోనే ఉంది. మరి ఆడపిల్ల అని పడేసిపోయినారో లేకుంటే చనిపోయిన తర్వాత పడేశారో మాకు విషయం అయితే అర్థం కాలేదు. కానీ ప్రజలకు మేము ఎన్నో రకాలుగా చైతన్యం కలగజేస్తూనే ఉన్నాము. క్రమేపీ మనకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. ఆడపిల్లలు అంటూనే అబార్షన్ చేయించుకోకండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే అన్వాంటెడ్ చైల్డ్ అయితే మీరు మా ఐసీడీఎస్ వాళ్ళకు తెలియచేసిన మేము వాళ్ళను శిశుగృహాకు పంపించి దత్తత, మంచి కుటుంబాలకి దత్తత ఇస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. మంచిగా ప్రచారాలు కూడా తెలియజేస్తున్నాము. మీరు వద్దనుకుంటే మా అంగన్వాడీ కేంద్రాల దగ్గర వదిలిపెట్టడము, లేదా ఆఫీసుల దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర, హాస్పిటల్ దగ్గర ఎక్కడైనా పిల్లల్ని వదిలిపెట్టిపోతే కూడా మేము వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిష్టానం త్వరలోనే నంద్యాల టికెట్ ప్రకటిస్తుంది. అందరూ కలిసికట్టుగా టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏవి సజ్జల. టికెట్ విషయంలో స్పష్టత ఉంది. రాకుంటే భూమా చంద్రబాబు ఫోటోలతో ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ప్రజా చైతన్య వేదిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్రశేఖర్. అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన ఆర్యవైశ్య నాయకులు. రాజకీయ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించి ఎన్నికలు విజయవంతం చేయాలన్న రిటర్నింగ్ అధికారి రామ్మోహన్. పట్టణంలో దారుణం. 3 రోజుల పసిపాపను కుందు నదిలో పడేసిన తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.